మోదీ హత్యకు ఎవరు కుట్ర చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు, మోదీని అంతమొందించాలనే అవసరం ఎవరికి ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఒకవేళ మోడీ మీద కుట్ర జరిగితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ప్రధానమైన క్వశ్చన్ అనమాట. ఎవరు చేసి ఉంటారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చైనా విజిట్ చేస్తున్నారు. చైనా అనేది ఒక రకంగా మనకి శత్రు దేశమే, కానీ చాలా జాగ్రత్త కష్టపడి మోడీ గారిని అక్కడ తీసుకెళ్ళి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి టియాన్జిన్లో చిన్న అంటే వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ గారితోనూ ఎవరితోనో దేశాధినేతతో వెళ్ళిన వాళ్ళ మీద చిన్న అటాక్ జరిగిన అంతర్జాతీయంగా చైనాకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి చైనా ఏజెన్సీ చేసిందంటే చైనా చెయ్యదు, ఆ విషయంలో అంతవరకు చైనా చెయ్యదు. మరి ఎవరు చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ చేస్తుంది, అది చేయగలిగే సామర్థ్యం దానికి ఉంది. మరి ఎందుకు చేసింది అంటే ఎలా చేసి ఉంటే సిఐఏ అంటే అసలు ట్రంప్కి అడ్డం తిరిగిన ప్రపంచ నేతల్లో ముందు వరుసలో ఉన్నది పుతిన్ తర్వాత, అదే విధంగా చైనా జీ జిన్పింగ్ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే. అసలు చైనా గడ్డ మీదకి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి పుతిన్తోనూ జీ జిన్పింగ్తోనూ కలవడం ఎవరికి ఇష్టం ఉండదు ఇక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే. అసలు ఆ ఫోటోని తట్టుకోలేని పరిస్థితి. వైట్ హౌస్ నుంచి ఆ రెస్పాన్స్ కూడా ఎలా ఉందో మనం చూడాలి. అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ అసలు వాళ్ళిద్దరి మధ్యన ఫోటో దిగడమా అనుకుంటూ ఎన్ని వార్తలు వచ్చినాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. కాబట్టి సిఐఏ చేసే అవకాశం ఉంది. ఇంకా ఎవరు అటెంప్ట్ చేయలేరండి. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి శత్రువే, పాకిస్తాన్కి పెద్ద శత్రువు ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఎందుకంటే ఆపరేషన్ సింధూలో దాన్ని తాట తీయడం జరిగింది. కాబట్టి ఐఎస్ఐకి అంత సామర్థ్యం లేదు, అంత అటెంప్ట్ చేయదు పాకిస్తాన్లో. కాకపోతే వచ్చే సిఐఏకే హెల్ప్ చేయాలి. ఇక మొసాద్ ఉందంటే అది చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ మొసాద్ అనేది భారత ప్రైమ్ మినిస్టర్ మోడీని రక్షించడానికి దిగిద్ది. ఎందుకంటే నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ మోడీకి చాలా పెద్ద ఫ్రెండ్, ప్రాణం ఇస్తాడు. కాబట్టి అలాంటివి చేయదు. వేరే ఫారిన్ ఏజెన్సీస్లు ఇప్పుడు అక్కడ చైనా వచ్చి చేసే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ చేసే అవకాశం ఒకే ఒకటి ఏంటంటే సిఐఏ అని మనం చెప్పొచ్చు. ఎందుకు సిఐఏ అక్కడ ఎందుకు చేస్తుంది అంటే మనం ఒకటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ చైనా వెళ్ళి ఇటు రిక్ అంటే రష్యా, చైనా, ఇండియాలు ఒక కూటమిగా ఏర్పడడం ఎవరికి ఇష్టం లేదంటే ప్రపంచాధిపత్యం కోల్పోబోయే అమెరికాకి ఇష్టం లేదు. అది ఒకటో కారణం. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడికి వెళ్ళడం లేదు. రెండు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏంటంటే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి, 75% అప్రూవల్ రేటు ఉంటే హయ్యెస్ట్ అప్రూవల్ రేటు ఉన్న అంతర్జాతీయ నేత, 11 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా. ఇలాంటి వ్యక్తి అంటే అక్కడ ట్రంప్కి అసూయ, అరే అడ్డం తిరుగుతున్నాడు, నా మాట వినడం లేదని. దీనికి ముందే టారిఫ్స్ విధించుకుని ఇండియా అయితే లొంగదని ఇండియా తల ఒగ్గలేదు అమెరికాకి. అది తట్టుకోలేని పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అప్పుడే ఉంది. అసలు ఎస్సీఓ మీటింగ్ జరగడానికి మోడీ వెళ్ళడమే ఇష్టం లేదు అది. కాబట్టి సిఏకి అవకాశం ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇండియాకి చాలామంది శత్రువులు, అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు ఉంటుందంటే ఇటు చైనా, ఇండియా ఒక్కటైతే వెంటనే ప్రమాదంలో పడిపోతుంది అమెరికా. ముఖ్యంగా డాలర్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే ఒక విషయం బ్రిక్స్. ఇప్పుడు ఇండియా, చైనా ఒకటవుతే అందులో రష్యా వస్తే ఇంకా మిగిలిన సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఎలాగో ఒప్పుకుంటాయి. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ అడ్డుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఒక్కటవ్వకూడదు మన మోడీ గారు. కాబట్టి మోడీ గారు ఉండడం ప్రమాదం అని సిఐఏ అమెరికా అధ్యక్షుడు భావించవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఇన్ని కారణాలు. ఆపరేషన్ సింధూరులో నా పార్టిసిపేషన్ ఉందంటే అమెరికా అంటే మనం ఎప్పుడూ దాన్ని తిరస్కరించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఇది నా వల్ల వచ్చింది ట్రంప్ అనేదాన్ని మనం ఎప్పుడూ తిరస్కరించాం. కాబట్టి అసలు పాకిస్తాన్ అనేది దానికి అదే వచ్చింది. కాబట్టి అమెరికా మధ్యవర్తిత్వం లేదు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం వల్ల అమెరికాకి చాలా కోపంగా ఉంది. అది కూడా ట్రంప్ అసూయాపరుడు కాబట్టి అదొక టైపు. కాబట్టి ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో అంతర్జాతీయంగా కూడా ఇండియా పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి వెళ్తున్నాయంటే వికసిత్ భారత్ అని ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించి ఎక్కడికో ఇండియాని సూపర్ పవర్ చేయడానికి ఈయన పూనుకున్నాడు అనమాట. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నచ్చదు. ఇండియా అభివృద్ధి చెందాలి, కానీ ఎందుకు? చైనాని అడ్డుకోవడానికే, అమెరికాను దాటడానికి కాదు. ఆయన వికసిత్ భారత్ 2047 అంటే అమెరికాకి అప్పుడు దాటేస్తున్నాం మనం, చైనాని కాకుండా. అది అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా మనకు ఫ్రెండ్లీగా ఎందుకుంటుందంటే చైనాని అడ్డుకోవడానికే, అంతేగాని ఇండియాకి అది ఫ్రెండ్ కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇండియాని ఇంత యాంబిషియస్గా, ఇంత లక్ష్యసిద్ధితో ముందుకు తీసుకెళ్లే నేత ఇండియాలో ఉండడం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇష్టం లేదు. ఏ కోచ్ అయినా ఇష్టం లేదు. అది అంతకుముందు కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుసు. ఏ దేశాధినేత అయినా స్వతంత్రంగా
ఉండడం ఆలోచించడం అమెరికాకి నచ్చదు. అది ఎస్పెషల్లీ సిఏఏ రంగంలో దిగిపోతుంది. ఇందిరా టైంలో కూడా అదే జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కూడా అదే జరిగింది, మనం చూసాం కూడా. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఎక్కువ 75% అప్రూవల్ రేట్ ఇండియాలో ఉంది. మళ్ళా ఎలక్షన్ పెట్టినా ఆయనే వచ్చేలా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేత అల్ట్రా నేషనలిస్ట్ అంటారు, జాతీయవాది. అంటే దేశం ఇండియా ఫస్ట్ అంటారు, కంట్రీ ఫస్ట్ అంటారు. వీళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి తలొగ్గరు, ఇండియాని అవమానిస్తే ఊరుకోరు. ఇలాంటి నేత ఉంటే అమెరికాకి ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్, సిఐఏలు కలిసి ఈయన మీద అటెంప్ట్ చేశాయి. ఈ కారణాలు చాలా బలంగా చూపిస్తున్నాయండి. మనకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మన ప్రైమ్ మినిస్టర్ ఎత్తడం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మీట్ అవ్వడం లేదు, వైట్ హౌస్కి రమ్మన్నా వెళ్ళడంలే, టారిఫ్స్ వేసుకుంటే వేసుకొని దాని విరుగుడు కనిపెడుతున్నాడు. ప్రపంచం అంతా సౌత్ అని ఒకవైపు తీస్తూ వస్తున్నాడు, రష్యా చైనాని ఒకవైపు తీసుకొస్తున్నాడు. అమెరికా ఆధిపత్యం మొత్తం పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయే రోజు వచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోడీ వల్ల. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి సిఐఏ ఈయన ఆపడానికి, ఈయన హత్య చేయడానికి ప్రయత్నం చేసిందంటే అంటే మనం ఖండించలేమండి. అది కూడా ట్రంప్, ఆయన పర్మిషన్ ఉంటుంది కంపల్సరీ కూడా. ఎంజీ రావు గారు, మోదీ హత్యకు కుట్ర జరిగింది